వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ జాతర అనుకోవచ్చు. 25 సంవత్సరాల రజోత్సవాలు ఎట్లా ఉండబోతుంది అన్న 27 ఏప్రిల్ ఏ విధంగా ఊహించుకోవచ్చు అంటారు? ప్రతి వారు కూడా కేసీఆర్ని చూడాలి, కేసీఆర్ గారి మాటలు వినాలి. ప్రభుత్వము ఓడిపోయిన కారణం ఈ మధ్యకాలము బహిరంగ సభలు లేవు. ఈ బహిరంగ సభ ప్రపంచంలో కని విని ఎరగని సభ కాబోతున్నది. మీరు అన్నారు కాంగ్రెస్ పార్టీని పొరపాటున గెలిపించారని. కేసీఆర్ గారి ప్రభుత్వంలో నోట్ల రద్దు వచ్చింది, కరోనా వచ్చింది, ఎన్ని ఇబ్బందులు జరిగినా ఎక్కడ సంక్షేమ పథకాలు ఆపలేండి. కేసీఆర్ పాలన వద్దనుకోని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోటేశారు. 10 సంవత్సరాల నియంత పాలన వద్దనుకున్నారు. కాళేశ్వరము ఒక ప్రాజెక్టు కట్టాలి, తెలంగాణ ప్రజలకు నీరు అందించాలి, సాగునీరు అందించాలనే ఆలోచన చేసిన ముఖ్యమంత్రి ఎవరున్నారు? కాళేశ్వరం కూలిపోయింది. సో కాళేశ్వరం వల్ల నయా పైసా లేదు, 1000 కోట్లు మట్టిపాలు చేసినామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి మాట. మిగులు రాష్ట్రాన్ని అప్పులప్పాలు చేసి ఫామ్ హౌస్ లో మంచి తిని పండుకొని మీరేమో కేసీఆర్ దేవుడు, కేసీఆర్ వల్ల తెలంగాణ బతికింది, ఇంక కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదని చెప్పేసి డబ్బా కొడతారేందండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక ఇక్కడ ఖాళీ డబ్బులు ఏం లేవు. లక్షల కోట్లు ఉండేనా మిగులు రాష్ట్రం ఉండే? ఏదైనా గ్రామానికి పోయి మామూలు ప్రజలను అడుగుదాము, కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉన్నది, టీఆర్ఎస్ పార్టీ కదా. ఏది నోటికి ఏది వస్తే అది, ఏది ఇస్తా అంటే అది హామీలు ఇచ్చిండు. ఏది చేయలేక, చేతగాక, అవగాహన లేక ఇక్కడ మన కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజలు బాసులు, కానీ రేవంత్ రెడ్డికి ఢిల్లీ బాసులు. నేనేమంటే నువ్వు ముఖ్యమంత్రివి, నువ్వు నిర్ణయం తీసుకోవాలి. నువ్వంటే ఢిల్లీకి పోయి అక్కడ నుండి ఆదేశాలు వస్తే నువ్వు పని చేయాలి. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు సంపత్ కుర్వ గారు ఉన్నారు, మాజీ కొమరవెల్లి దేవస్థానం చైర్మన్, అలాగే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారుడు. నమస్తే సంపత్ అన్న, బాగున్నావా? బాగున్నామన్నా. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. మొదటిసారి మా ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారు. సో అన్న, ఏంది అంటే వరంగల్లో, మీది కూడా వరంగలే కాబట్టి, వరంగల్ పాత జిల్లానే కాబట్టి వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ జాతర అనుకోవచ్చు. 25 సంవత్సరాల రజోత్సవాలు మీ జిల్లాలో నిర్వహిస్తున్నారు. 10 లక్షలు 20 లక్షలు అని చెప్పేసి అంటున్నారు. ఎట్లా ఉండబోతుంది అన్న 27 ఏప్రిల్ ఏ విధంగా ఊహించుకోవచ్చు అంటారు? తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ పుట్టి 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంలో కేసీఆర్ గారు 14 ఏళ్ళు ఉద్యమ పార్టీ, 10 ఏళ్ళు అధికార పార్టీలో అధికారంలో ఉండి చేసిన కార్యక్రమాలు కావచ్చు, తెలంగాణ కోసం ఏర్పడిన పార్టీ తెలంగాణ రావడానికి చేసిన కార్యక్రమాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఏమరపాటుతోటి, ప్రజలు పొరపాటున కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంచెం మెజార్టీ, కొద్దిగా గొప్ప మెజార్టీతోటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇవాళ 1 ఇయర్ దాటిపోయింది. ప్రజలకు అర్థమవుతుంది మేమేమి కోల్పోయాము అనేది అర్థమైపోయింది. కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన హామీలు ఇచ్చి అన్ని 13 గ్యారంటీలు అని చెప్పి ఏది అమలు చేయకుండా చేస్తున్న ధోరణి బట్టి కేసీఆర్ ఈ బహిరంగ సభ పెట్టబోతున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు ఈ యొక్క రజతోత్సవ సంబరాలను బాగా, అంటే ప్రతి వారు కూడా కేసీఆర్ని చూడాలి, కేసీఆర్ గారి మాటలు వినాలి. ఆయన ప్రభుత్వము ఏది ఓడిపోయిన కారణం ఈ మధ్యకాలము బహిరంగ సభలు లేవు. ఈ బహిరంగ సభ ప్రపంచంలో కని విని ఎరగని సభ కాబోతున్నది. మీరు చూస్తారు కదా, తండోపతండాలుగా. అంటే ఇప్పుడు నేను ఏమంటున్నానంటే పార్టీలకు అతీతంగా తెలంగాణ వ్యాప్తంగా చాలా మంది ఓన్లీ మాకు వాహన సదుపాయాలు పెడితే చాలు అనే పరిస్థితిలో మేము వస్తాం అని చెప్పి గ్రామాన మేము తిరుగుతూ ఉంటే తప్పకుండా మీటింగ్కి వస్తామంటున్నారు. చాలా గొప్పగా ఉండబోతుంది. మీరు ఆ సభ మీరు చూస్తారు కదా. అయితే మీరు అన్నారు కాంగ్రెస్ పార్టీని పొరపాటున గెలిపించారని. పొరపాటున ఏం గెలిపించలేరన్న. దాదాపుగా 64-65 స్థానాలు ఇవ్వడం అనేది జరిగింది. 39 స్థానాలు అంటే కేసీఆర్ పాలన వద్దనుకోని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోటేశారు. 10 సంవత్సరాల నియంత పాలన వద్దనుకున్నారు.
మీరేమో పొరపాటున అని చెప్పేసి అంత తేలిగ్గా ఎట్లా తీసేస్తారని. నేనేమంటానంటే కేసీఆర్ గారి కన్నా బాగా పాలన ఉంటది అని రేవంత్ రెడ్డి గారిని నమ్మి కేసీఆర్ గారి కన్నా కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టాడు, రైతులకు సంక్షేమ పథకాలు బాగా ఇచ్చాడు. మీరు చూడండి కేసీఆర్ గారి ప్రభుత్వంలో నోట్ల రద్దు వచ్చింది, ఆ తర్వాత కరోనా వచ్చింది. ఎన్ని ఇబ్బందులు జరిగినా ఎక్కడ సంక్షేమ పథకాలు ఆపలేండి, ఎక్కడ ఆపలేదు. ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలకు పోను అదనంగా ఇయ్యని కూడా హామీలు ఇచ్చాడు. అన్ని కులాలకు ఎవరికి ఇప్పుడు గొల్ల కుర్మలకు గొర్రెలు ఇచ్చాడు, ముద్రాజులకు చేపలు ఇచ్చాడు. దళిత బంధు స్కీమ్ అండి, ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి చేయని స్కీమ్ అండి. ఇప్పుడు చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చి పోయారు. కాళేశ్వరము ఒక ప్రాజెక్టు కట్టాలి, తెలంగాణ ప్రజలకు నీరు అందించాలి, సాగునీరు అందించాలనే ఆలోచన చేసిన ముఖ్యమంత్రి ఎవరున్నారు? అదొకటి. దానికి నేనేమంటున్నా, కాళేశ్వరం కూలిపోయింది, సో కాళేశ్వరం వల్ల నయా పైసా లేదు, 1000 కోట్లు మట్టిపాలు చేసినామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి మాట. తర్వాత ఈ 10 సంవత్సరాల 7 లక్షల కోట్లు అప్పులు చేసి నెల నెల మితిలు కట్టడానికి సరిపోతుంది తప్పించి కేసీఆర్ చేసింది ఏం లేదు. మిగులు రాష్ట్రాన్ని అప్పులప్పాలు చేసి ఫామ్ హౌస్ లో మంచి తిని పండుకొని మీరేమో కేసీఆర్ దేవుడు, కేసీఆర్ వల్ల తెలంగాణ బతికింది, ఇంక కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదని చెప్పేసి డబ్బా కొడతారు ఏంటంటే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక ఇక్కడ ఖాళీ డబ్బులు ఏం లేవు, లక్షల కోట్లు ఉండేనా మిగులు రాష్ట్రం ఉండే. అంత ముందుకు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ వస్తే చీకటి అయిపోతుంది, తెలంగాణలకు పరిపాలించుకోవడం చేత కాదు అని చెప్పి చాలా మంది గతంలో కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడడం జరిగింది, చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడడం జరిగింది. అట్లాంటి రాష్ట్రాన్ని కేసీఆర్ గారు చెమట అంటే తన మేధో శక్తితోటి తను అహర్నిశలు 24 గంటలు శ్రమించి తానే ఇంజనీర్ అయి తానే ఒక అధికారిగా రివ్యూలు పెట్టి ఏదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తెలంగాణ ప్రాంతం ఎడారిగా ఉన్నది, నీళ్ళు ఎట్లా అవసరం, 24 గంటల కరెంట్ ఇవ్వాలి, కరెంట్ అవసరం. అయితే గతంలో ఇక్కడ తెలంగాణ రైతాంగానికి ఏమున్నది అంటే సాగునీరు లేక, తాగునీరు లేక, కరెంటు లేక అందరూ కూడా ఇక్కడ తెలంగాణ ప్రాంతం నుండి చాలామంది బొంబాయి, దుబాయ్, గల్ఫ్ దేశాలకు పోయి అక్కడ ఏదో కూలినాలు చేసుకుంటున్నారు. కేసీఆర్ వచ్చినాక, నీళ్ళు వచ్చినాక, కరెంట్ వచ్చినాక వ్యవసాయము దండగా అనే పరిస్థితి నుండి వ్యవసాయం పండుగ అనే పరిస్థితి చేసి పెట్టుబడి సాయం, కరెంటు, నీళ్లు, దానికి తోడుగా పెట్టుబడి ఇచ్చినాక అక్కడ అంత ముందుకు మనం ఒకటి అనుకోవాలి. అంత ముందుకు ఏమన్నా తెలంగాణలో ప్రాంతంలో భూములకు 3 లక్షలు 5 లక్షల రూపాయల ధరలు ఉంటాయి. కేసీఆర్ గారు వచ్చినాక నీళ్లు, కరెంటు రావడం వల్ల వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయడం వల్ల బడ్జెట్లో మొత్తం కూడా కేసీఆర్ స్వయంగా రైతు కాబట్టి, రైతు కష్టాలు తెలుసు కాబట్టి రైతులకి ఏమేం చేయాలని చెప్పి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకొని నిర్ణయం తీసుకొని రైతాంగానికి చేయాల్సిన సంక్షేమ పథకాలు పెట్టి. ఇప్పుడు రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత 2 లక్షలు రుణమాఫీ చేసింది ఒకటే సమయంలో. మీరు ₹1,00,000 కూడా 4 సార్లు 5 సార్లు మిత్తులు కట్టుకుంటేనే బతికిండ్రు తప్పించి పర్ఫెక్ట్ చేయలే. అట్లాంటి 2 లక్షలు రుణమాఫీ కావచ్చు, మీరు 5,000 ఇస్తే ₹6,000 రైతు భరోసా ఇవ్వడం కావచ్చు, పంట పెట్టుబడి సాయం కావచ్చు, సన్నవడ్లకి బోనస్లు ₹500 కావచ్చు, ఎన్ని పథకాలు అంటే మరి అసలైన రైతు బిడ్డ కేసీఆర్ అనుకోవాలా, రేవంత్ రెడ్డి అనుకోవాలా? 100% రైతు బిడ్డ కేసీఆర్. రేవంత్ రెడ్డి 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఇచ్చిండు. మా జనగాం ప్రాంతం పోదామండి, చాలా మంది మీరు అడిగితే ఎవరికి వచ్చినాయి, వాళ్ళు ఎవరికి ఇచ్చిండ్రు, ఆ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకి అనుకూలమైన కొద్ది మందికి వచ్చినాయి, చాలా మందికి రాలేదు. ఇప్పుడు రాని రైతులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఆ పథకం కూడా ఇంప్లిమెంటేషన్ కాలేదు. ఇప్పుడు ఒకటి ఉచిత బస్సు అన్నాడు, ఆ ఉచిత బస్సు కూడా 2 సంక్షేమ పథకాలు 2 లక్షల రూపాయలు కొద్ది మందికి ఇచ్చిండ్రు. ఆ ఉచిత బస్సు అన్నారు, ఆ ఉచిత బస్సులో కూడా మహిళలు కొట్టుకునే పరిస్థితి ఉన్నది. అంటే నేను ఏమంటున్నా అంటే, సరే కేసీఆర్ గారు పాలన ఎంతమంది పెంచుకున్నారు అంటే, నేను సాక్షాత్తు నరేంద్ర మోడీ లాంటి వారు నెంబర్ 1 ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు. అన్ని దేశాలలో అన్ని రాష్ట్రాల ప్రజలు ఏదైతే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కేసీఆర్ మాదిరిగా మేము పనిచేయాలనుకున్నారు. కేసీఆర్ సంక్షేమ పథకాలు కాపీ కొట్టి కేసీఆర్ గారి పరిస్థితి ఏంటంటే, కేసీఆర్ గారు 10 ఏళ్లలో కొంత వ్యతిరేకత ఉంటుంది. ఇప్పుడు ఈయన 10 సంవత్సరాలకు కొంత 10 నెలల పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉందండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద, కాంగ్రెస్ పార్టీ మీద సోషల్ మీడియాలో మీరు క్రియేట్ చేసినటువంటి వ్యతిరేకత కాంగ్రెస్ లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తున్నారండి, మాకు ఈ ముఖ్యమంత్రి ఏంది, కాంగ్రెస్ కార్యకర్తలు సామాన్య పార్టీలు పక్క పెట్టండి, టీఆర్ఎస్ పార్టీ పక్కన కామన్ గా ఏదైనా గ్రామానికి పోయి మామూలు ప్రజలను అడుగుదాము,
కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉన్నది, టిఆర్ఎస్ పార్టీ పైసలు ఇచ్చి చెప్పిస్తున్నట్ట కదా సోషల్ మీడియా, అదే సోషల్ మీడియాలో పైసలు ఇచ్చి చెప్పిస్తున్నారు. బ్రదర్ నేను ఒకటి అంటున్నా, నిజమేనా? మీకు సోషల్ మీడియాలో పైసలు ఇచ్చి చెప్పిస్తున్నారు. రేవంత్ రెడ్డి పాలనతో రేవంత్ రెడ్డిని తిట్టండి, రేవంత్ రెడ్డిని అట్లానండి ఇట్లానండి, కేసీఆర్ దేవుడనండి అని చెప్పి. సరే మీరు అనేది అన్ని అవాస్తవాలు. ఒకటి నేను ఏమంటున్నట్టే, మీకు నచ్చిన గ్రామం పోదాం, నచ్చిన ఎవరి సంబంధం లేని వ్యక్తులు, నార్మల్ కామన్ పీపుల్, ఏ ఊరికైనా ఏ గ్రామానికి ఎక్కడికైనా పోదాం, అక్కడ కామన్ మ్యాన్ అడుగుదాం. గతంలో ముఖ్యమంత్రి పరిపాలన ఎట్లా ఉన్నది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా ఉన్నది, వాళ్ళని అడుగుదాం. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మీకు అర్థం. ఒకవేళ రేవంత్ అన్న పాలన బాగుందంటే నేను అప్పుడు అగ్రి అవుతా. రేవంత్ రెడ్డి గారు ఏమి ఇచ్చిండ్రు, ఏం బాగుంది అని చెప్పాలి. కేసీఆర్ గారు ఏం చేసిరో చెప్తారు. కేసీఆర్ గారు దేవుడు అని మొక్కుతారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ దేవుడు అండి, మేము దేవుడిని కోల్పోయినామనే బాధలో ఉన్నారు తెలంగాణ ప్రాంత ప్రజలు. అంటే నేను ఏమంటున్నంటే, కేసీఆర్ గారు 2000 పింఛన్ ఇస్తే నేను 5000 అన్నాడు. కేసీఆర్ గారు బంగారం, మహిళలకు బంగారం అన్నాడు. అరే నేను ఏమంటున్నాను, ఏది నోటికి ఏది వస్తే అది, ఏది ఇస్తా అంటే అది హామీలు ఇచ్చిండు. ఏది చేయలేక, చేతగాక, అవగాహన లేక, ఈయన క్యాబినెట్ సహకరించక, ఈయన ఏం పని చేయాలన్నా ఈయనకు ఇక్కడ మన కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజలు బాసులు, కానీ రేవంత్ రెడ్డికి ఢిల్లీ బాసులు. ఈయన ఇప్పటికి ఎన్నిసార్లు ఢిల్లీ పోయిండండి? ఈయన ఏమైనా చేయగలుగుతాడు? ఎక్కడికి పోతావు? నేనేమంటే, నువ్వు ముఖ్యమంత్రివి, నువ్వు నిర్ణయం తీసుకోవాలి. అంటే ఢిల్లీకి పోయి వాళ్ళు ఏమనంటే ఢిల్లీ పర్యటన చేసుకుంటూ అక్కడ నుండి ఆదేశాలు వస్తే నువ్వు పని చేయాలి. వాళ్ళ ఆదేశాలు ఇచ్చాడు. ఇప్పటి వరకు పూర్తి స్థాయి క్యాబినెట్ లేదండి. ఇప్పటి వరకు పూర్తి స్థాయి క్యాబినెట్ లేదు. ఇప్పటి వరకు ప్రజలలో మెప్పు పొందిన ఒక్క సంక్షేమ పథకం లేదు. ఇది 100% ఈ ఒక్క సంక్షేమ పథకం 100% ప్రజలకు చేరవేరింది. ఈ విషయంలో హ్యాపీగా ఉన్నారనే విషయం. సన్న బియ్యం కూడా బాగాలేదా తిని చూసినాడు? నేను ఏమంటున్నా, మేము అట్లా రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఆయనకు చేతనవుతలేదండి. సన్న బియ్యం కూడా కేసీఆర్ గారు హాస్టళ్లలో సన్న బియ్యం ఇచ్చాము, మేము కూడా సన్న బియ్యం ఇచ్చాము. ప్రజలకు అంటే ఏమేమి అవసరాలని అన్ని తీర్చామండి. అది వరకు ఎప్పుడు వస్తుంది కరెంటు, ఎప్పుడు పోతుందో తెలియక చాలా మంది రైతు ఆత్మహత్యలు ఉండేది. రైతులు రాత్రిపూట కరెంటు కాడికి బాయికాడికి పోతుంటే తేలు కుట్టి, పాము కుట్టి, రోజు పేపర్ చూస్తుంటే ఎన్నో రాత్రి కరెంటు మోటారు వేయబోయి రైతు పోతుంటే పాము గారు చనిపోయిన సందర్భాలు ఉంటాయి. కేసీఆర్ వచ్చినాక రైతు హత్యలు కానీ అట్లాంటి ఇష్యూస్లో 24 గంటలు కరెంట్ ఇచ్చింది, నిజం కాదా? మనం ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి అని ఇచ్చిండా? 100% ఎక్కడ గోదావరి కార్పొరేషన్ దేవాలయ చైర్మన్ ఇచ్చినందుకు కేసీఆర్ గారిని డబ్బులు కొడుతున్నారా? బ్రదర్ నేనేమంటానంటే, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన దేవుడు ఎవరెన్ని చెప్పినా, ఈ తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ మీరు కూడా ఉద్యమకారుడే కదా, మీరు కూడా తెలంగాణ కోసం ఫైట్ చేసింది. కేసీఆర్ గారు ఫైట్ చేసిన వచ్చింది. మరి మనం అట్లా అనుకుంటే, ఇప్పుడు భారతదేశానికి స్వతంత్రం రావడానికి చాలా మంది గొప్ప గొప్ప మేధావులు, మహాత్మా గాంధీ, నెహ్రూ లాంటి వాళ్ళు, చాలా మంది, సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు ఎంతో మంది పోరాడి ఫైట్ చేసి, సీతారామరాజు అట్లా చాలా మేధావులందరూ కూడా ఫైట్ చేశారండి. అంటే బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిపోయారు. మరి బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినట్ట, బ్రిటిష్ వాళ్ళ గొప్పతనమా మనం కొట్లాడి తీసుకున్నామా? ఇవాళ తెలంగాణ రావాలని చెప్పి చాలా పార్టీలు పుట్టుకొచ్చినాయి. చాలా తెలంగాణ అంశం మీద చాలా మంది ఫైట్ చేసి చాలా పార్టీ, ఎవరితో సాధ్యం కాదు. పక్కన రాజకీయాలు పెడితే మనం మాట్లాడదాం. మరి మొదటిసారి రావడంతో మీకు కార్పొరేషన్ దేవాలయ చైర్మన్ ఇచ్చిన తర్వాత ఎందుకన్నా మర్చిపోయినట్ట మిమ్మల్ని? నన్ను పార్టీ గుర్తించింది. నాకు యాక్చువల్గా నేనేమంటానంటే, గొల్లకుర్మ సమాజానికి కొమరవెల్లి ఐలోని టెంపుల్ చైర్మన్ ఇవ్వాలని చెప్పి మా పార్టీలో కావచ్చు, మా సమాజం నుండి డిమాండ్ ఉండేది. నాకు యాక్చువల్గా జనగామ మార్కెట్ కమిటీ చైర్మన్ అనుకున్నారు పార్టీ. మా ఎమ్మెల్యేలు అప్పుడు ఉన్న ముత్తిరెడ్డి గారు, రాజయ్య గారు దానికి ఖచ్చితంగా సంపత్కి ఇవ్వాలని అనుకున్నారు. ఆ టైంలో అది మార్కెట్లు కొత్తగా రిజర్వేషన్స్ పెట్టడం జరిగింది. ఆ రిజర్వేషన్స్లలో జనరల్ మహిళ కావడం వల్ల మళ్ళీ నన్ను తీసి సంపత్కి అయితే అకామిడేషన్ చేయాలని చెప్పి అడిగే క్రమంలో హరీష్ రావు గారి సహకారంతో, కేసీఆర్ గారి ఆశీర్వాదంతో, మా ఎమ్మెల్యే సహకారంతో కొమరవెల్లి టెంపుల్ చైర్మన్ నాకు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషపడ్డా. ఎందుకంటే మా దేవుడు, మా ఇష్ట దైవము, వారి సేవ చేయడం, దాంతో నాకు అప్పటి వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న నా పేరు తెలంగాణ వ్యాప్తంగా కొమరవెల్లి టెంపుల్ చైర్మన్ మాజీ అని చెప్పేసి ఇప్పటి వరకు గుర్తింపు వచ్చిందంటే అది టిఆర్ఎస్ పార్టీ వల్ల, కేసీఆర్ వల్ల. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మేము అడుగుతున్నాము. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు నాకు ఇక్కడ ఐలోని టెంపుల్ కూడా మా కుర్మ మజ్జిగ జయపాల్కి ఇచ్చారండి. కొమరవెల్లి టెంపుల్ నాకు ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక
అసలు కంప్లీట్గా గొల్ల కుర్మలకి టెంపుల్ చైర్మన్ ఇవ్వమన్నా కూడా ఐలోని టెంపుల్ చైర్మన్ ఇవ్వలేదు, కొమరవెల్లి టెంపుల్ చైర్మన్ ఇవ్వలేదు. వీళ్ళకి ఇప్పుడు ఏదో యాదాద్రి ట్రస్ట్ బోర్డు అన్నారు. వీళ్ళకు నేను ఏమంటున్నట్టే వీళ్ళకి పరిపాలన అవగాహన లేదు. కేసీఆర్ గారికి అవగాహన ఉన్నది, అనుభవం ఉన్నది, ఏ పని ఎట్లా చేయాలనేది, ఎవరితో ఏ ఆఫీసర్తో ఎలా తీసుకోవాలనే ఆలోచన ఉంటుంది. ఒక ఇష్యూ మీద పూర్తిగా సబ్జెక్ట్ అంటే ప్రతి అంశం మీద అవగాహన ఉన్న వ్యక్తి కేసీఆర్ గారు. వీరికి ఆ భాష లేదు. అసలు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చూడలేకపోతున్నారండి. అంటే ఆయన మాట విధానంగా ముఖ్యం ఏం భాష అండి, ఏం మాట్లాడతాడు ఆయన. కేసీఆర్ గారి ఏజ్ ఏంటి, ఆయన మాట్లాడే విధానం ఏంటిది. నేను ఏమంటాను, రేవంత్ రెడ్డి వచ్చినాక హైదరాబాద్ లో వ్యాపారులు ఏదన్నా రియల్ ఎస్టేట్ రంగం కుప్పగూలిపోయిందండి. ఇవాళ ఉన్న బిల్డర్స్ అంతా సూసైడ్ చేసుకునే పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ హైదరాబాద్ హైడ్రా తీసుకొచ్చిండు. ఎవడన్నా కూలగొట్టి నువ్వు ఏదన్నా నీ ప్రత్యేకత, నువ్వు కేసీఆర్ ఏం చేసిండు తెలంగాణ ప్రజలకు తెలుసు. నువ్వు ముఖ్యమంత్రి ఏమంటున్నా రేవంత్ రెడ్డి గారు ఏదైనా చేద్దామంటే అడుగడుగునా మీరు హెచ్ఎస్సి విషయంలో ఏ క్రియేట్ చేసి నెమళ్ళు జింకళ్ళు పెడతారు జేసీబీ ముందల. తర్వాత హైదరాబాద్ మొత్తానికే కూలిపోయింది, నాశనం అయిపోయింది అన్నట్టు స్పీచ్లు ఇస్తారు, చెప్పిస్తారు. అంతా మీ ఇష్టమేనా? టీఆర్ఎస్ ప్రభుత్వం మీద కూడా అంటే నేను అనకూడదు కానీ చాలా యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా, చాలా సోషల్ మీడియా ద్వారా నానా రకాల ఇబ్బందులు గత ప్రభుత్వాన్ని కూడా ఇబ్బంది పెట్టారు. మేము ఏం పని చేయాలని ప్రజలలో పేరు తెచ్చుకున్నాం. మా సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకుపోయినాం. ఏదైతే మా మేనిఫెస్టోలో మేము ఏమేమి పెట్టినామో, ఏమేమి చేస్తున్నామో దానికన్నా ఎక్కువ చేస్తాం. మీరు ఒప్పుకున్న పథకాలు చేయలేకపోతున్నారు. మీరు సరే ఇంకోటి నేనేమన్నా ఇప్పటికీ సంవత్సరంన్నర గడుస్తుందండి, ఎక్కడ కూడా ఒక్క పథకం ఇంప్లిమెంటేషన్ లేదు. తర్వాత ఈయనకు కింద క్యాబినెట్ సహకారం లేదు, ఆఫీసర్లు ఒక పని మా మాట వింటలేరు, ఈయనకు అడ్మినిస్ట్రేషన్ పవరు లేదు. అయితే నేనేమంటానంటే ఈయన సంబంధించిన అన్నదమ్ములు కొండల రెడ్డి, తిరుపతి రెడ్డి, తర్వాత ఈయనకు సోకాళ్ళు ఏదైతే టీం ఉందో హైదరాబాద్లో ఉన్న ఎక్కడెక్కడ లిటిగేషన్ ల్యాండ్ పెట్టుకొని డబ్బులు సంపాదించి ఇక్కడ పెద్ద పెద్ద బిల్డర్లు బెదిరించి డబ్బులు తీసుకొని ఢిల్లీకి పంపిస్తున్నాడు. ఆయన కుర్చీ కాపాడుకునే పని తప్ప ఇవాళ తెలంగాణ ప్రజలు నన్ను ఎన్నుకొని ముఖ్యమంత్రి చేసిండ్రు, నేను ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని నేను ఏదైతే మాట ఇచ్చినో ఆ మాటలు అమలు చేయాలి, నేను ఇంత కొంచెం కాస్త కోసం పేరు తెచ్చుకోవాలి, కాంగ్రెస్ పార్టీని కాపాడాలనుకునే ఆలోచన లేదు. కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తాడు ఆయన కూడా. ఇవాళ నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది లేదు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చేది లేదు. ఈ లోపే నేను సంపాదించుకోవాలని ఆలోచనకు వచ్చి పర్సెంటేజ్ లో హైదరాబాద్ లో ఎక్కడ కూడా రెవెన్యూ పని కావాలంటే ఎంత పర్సెంటేజ్ తీసుకుంటున్నారు? పర్సెంటేజ్ అండి, ఒక 25%, 50% పర్సెంటేజ్ తీసుకొని పనులు చేస్తామని ఒకటి. లేకపోతే అక్కడ ఎవరికైనా జెన్యూన్ ఉంటే ఆ పనులు ఆఫ్ చేస్తున్నారు, అధికారులు బెదిరిస్తున్నారు. మీకు తెలుసా? పక్క నేను ఆధారం మీకు ఇస్తా అండి. ఇక్కడ 100% ఇస్తా ఆధారాలు. కాంగ్రెస్ లో అవినీతి జరుగుతుంది, 100% అవినీతి అయితే అండి. అక్కడ కూడా ఇవాళ నేనేమంటానంటే ఎక్కడ కూడా రియల్ ఎస్టేట్ లో వెంచర్ల పర్మిషన్లు రావట్లేదు. తర్వాత ఎక్కడైతే లిటిగేషన్ ల్యాండ్స్ మేము చేస్తామని చెప్పి ముఖ్యమంత్రికి సంబంధించిన మనుషులంతా 30%, 50% అని చెప్పి చాలా మంది బిల్డర్లను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉన్నది. నేనేమంటానంటే సరే ఈ సమాజానికి తెలుసు, చేసే వాళ్ళకి తెలుసు, నాకు కూడా తెలుసు, మీకు కావాలంటే ఎవిడెన్స్ ఇస్తా. అంటే నేనేమంటానంటే ఈ పని కాదు, మిమ్మల్ని చేసింది ఏంటంటే దోచుకోవడానికి కాదు. ముఖ్యమంత్రి అయింది కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజలు గెలిపించింది. నువ్వు ఏమి చేస్తాను? ప్రజలను మెప్పు పొందే పని, ప్రజలకు సేవ చేయడానికి పని చేయక ఇవాళ హైడ్రా ఎందుకు పెట్టారని మీ పక్క నియోజకవర్గం కడియం శ్రీహరి గారు అభివృద్ధి కోసం నేను కాంగ్రెస్ లకు పోయినా ఈరోజు బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది, కేసీఆర్ హయాంలో మొత్తం అవినీతి జరిగిందని అంటే 10 సంవత్సరాలు మీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తే చెప్తున్నటువంటి మాట. కడియం శ్రీహరి అనే వ్యక్తి నమ్మక ద్రోహి. ఆయనే తన కూతుర్ని ఎంపీ చేసుకోవడానికే కాంగ్రెస్ పార్టీలకు పోయిండని. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీలో 10 సంవత్సరాలు డిప్యూటీ సీఎంగా, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కేసీఆర్ దేవుడు అవుతాడు. ఈ పార్టీలోకి వెళ్ళి బయటకు పోయినాక ఇప్పుడు కేసీఆర్ దయమవుతాడు. ఆయన నేనేమంటున్నానంటే కడియం శ్రీహరి అనేది నీతిపరుడు, నిజాయితీపరుడు, తనకు తాను డబ్బా కొట్టుకునే వ్యక్తి. ఇవాళ టీఆర్ఎస్ పార్టీని ఒక బీఫామ్ అనౌన్స్ చేసినాక, ఇక్కడ రావాల్సిన అన్ని తీసుకొని ఒక దొంగ లెక్క పార్టీని మారి మేమందరం కార్యకర్తలందరం కష్టపడి గెలిపిస్తే ఎమ్మెల్యే అయి మా పార్టీని
మా శేషంగన్పూర్ నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తలని మోసం చేసి వెళ్ళిపోయిన దొంగ కడియం సేర్ ఫేర్ కాదు. అయితే ఇంకొకటి ఎన్నికలు వస్తే బ్రహ్మాండంగా గెలుస్తా అంటున్నా భారీ మెజార్టీ తోటి, గత మెజార్టీ కన్నా ఎక్కువ వస్తుందంట. కడియం సేర్ గారు నేను సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారు, ఎక్కడ ఉన్న పాట అక్కడ పాడతాడు. ఇదే రేవంత్ రెడ్డిని తిట్టిన సందర్భాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఇంకొక 6 నెలల ప్రభుత్వం కూలిపోతుంది, ముఖ్యమంత్రి మళ్ళీ కేసీఆర్ కాబోతుండని గట్టిగా మాట్లాడాడు మీడియా ముందు. మరి ఎంపీ ఎలక్షన్స్ అనౌన్స్ కాగానే ఆల్రెడీ ముందే మాట్లాడుకొని ప్లాన్ ప్రకారము టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని మోసం చేసి పార్టీ వేయలేడు. అది బాధ. సరే పార్టీలోనే చాలా మంది ఇప్పటికి బ్రహ్మాండంగా గెలుస్తారంట, కాన్ఫిడెన్స్ ఉంది. ఇప్పుడు రాజీనామా ఇప్పుడు చేయమంటే రెడీ ఉండంట. బ్రదర్ నేనేమంటున్నా, రేపు బై ఎలక్షన్స్ వస్తావు, నువ్వు చూస్తావు, వస్తుందా? 100% బై ఎలక్షన్ వస్తుంది. కడియం సిఆర్ ని చిత్తుగా ఓడగొట్టడం ఖాయం. టిఆర్ఎస్ క్యాండిడేట్ ఆడ టిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యేగా బ్రహ్మాండ మెజార్టీతో గెలిపియడం. అంటే ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి, కడియం సిఆర్ కి బుద్ధి చెప్పాలని చెప్పి శేషంగన్పూర్ నియోజకవర్గ ప్రజలందరూ ఇప్పుడు కడియం సిఆర్ గారు ఒక అభివృద్ధి కోసం పోయినాడు. శేషంగన్పూర్ కు కొత్తగా తీసుకొచ్చిన అభివృద్ధి ఏంటి, ఆయన చేసింది ఏంటి? 15 నెలలు ఏం చేయలేదు, ఏమి ఒక్క నయా పైసా పని చేయలేదు, నయా పైసా పని చేయలేదు. ఆయన నేనేమంటానంటే మొత్తం అభివృద్ధి నేనే చేసినట్టాడు. ఆయన అభివృద్ధి కాదు, వాళ్ళు కడియం సిఆర్ గారికి నేనేమంటానంటే కేసీఆర్ గారు చాలా గొప్ప అవకాశాలు ఇచ్చిండండి. ఇలా నేను ఆయన ఎంపీని చేసిండు, ఎమ్మెల్సీని చేసిండు, డిప్యూటీ సీఎం చేసిండు. తర్వాత రాజయ్య గారిని కాదని చెప్పి బిడ్డకు ఎంపీ సీటు కూడా అనౌన్స్ చేసిండు. కేసీఆర్ ఏం తక్కువ చేసిండు కడియం సిఆర్ గారికి? టీఆర్ఎస్ పార్టీ ఏం తక్కువ చేసింది? నీకు ఏమన్యాయం చేసింది? నువ్వు అన్ని ఇంట్లో ఉన్నప్పుడు అన్ని పదవులు అనుభవించి కేసీఆర్ దేవుడు అని చెప్పి నువ్వు మళ్ళా కాంగ్రెస్ పార్టీ తోటి కుమ్మక్కై టీఆర్ఎస్ పార్టీని మోసం చేసినావు. అదంతా నేనేమంటానంటే రేపు వరంగల్ ప్రజలు నీకు తగిన గుణపాఠం చెప్తారు. ఇప్పుడు బై ఎలక్షన్ వస్తుంది, 100% బై ఎలక్షన్ వస్తుంది. బీఆర్ఎస్ గెలుస్తుంది, బీఆర్ఎస్ 100% గెలుస్తుంది, డౌటే లేదు. నీకు నేనేమన్నా, నాకు చిన్న డౌట్ లేదు, తెలంగాణ నీకైనా డౌట్ ఉండొచ్చు. సరే, ఎందుకంటే కొంచెం కాంగ్రెస్ ఫేవర్ ఉన్నట్టున్నావు. విషయాలు చెప్తున్నా నేను, విషయాలు అడుగుతున్నా నేను. ఇప్పుడు నేనేమంటానంటే అవకాశం ఇచ్చారు తెలంగాణ ప్రజలు. నువ్వు ఏమంటారంటే కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా నువ్వు మంచి పనులు చేసి అయ్యో గొప్పగా నువ్వు ఇచ్చిన సంక్షేమ పథకాలు చేస్తూ ఇంకా నువ్వేం ప్రాజెక్టు కడతావు, నువ్వు కరెంట్ ఇంకెట్లు ఇస్తావు, ఇక్కడ నిరుద్యోగుల ఉద్యోగాల అవకాశాలు ఎట్లు ఇస్తావు అని చెప్పి మంచి వరంగల్ బిడ్డమే ఉండి వరంగల్ కి ఎయిర్పోర్ట్ తెచ్చిండు, దానికి స్కిల్ యూనివర్సిటీ తెచ్చిండు, తర్వాత ఒక యూనివర్సిటీ కడుతుండు స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి. యంగ్ ఇండియా కాంపిటీషన్ అంటే మొత్తం యూత్ కి ఎంకరేజ్మెంట్ చేస్తుండు. ఇంకేం చేశారన్న 16 నెలలు ఇంతగానం చేస్తుంటే మీ వరంగల్ కి అంత పెద్ద ఎయిర్పోర్ట్ తెస్తే ఇంకోటి ఆ ఎయిర్పోర్ట్ అనే బట్టి మేము 15 చిన్నప్పటి నుండి వింటున్నాం. ఎయిర్పోర్ట్ శాంక్షన్ అని చెప్పి ఎయిర్పోర్ట్ విషయంలో ఈయన కొత్తగా రేవంత్ రెడ్డి ఇచ్చింది కాదు, తెచ్చింది కాదు. గతంలో నుండి డిమాండ్ ఉన్నది. ఆల్రెడీ ఎయిర్పోర్ట్ నిర్మించడానికి కావాల్సిన ల్యాండ్ కానీ ఆడ సదుపాయాలు అక్కడ ఉన్నాయి. గతంలో అనుకున్నారు. రేవంత్ రెడ్డి గారు కొత్తగా ఇచ్చింది ఏం కాదు. మేము వరంగల్లో చాలా అద్భుతమైన, అంటే ఇప్పుడు చాలా పెద్ద హాస్పిటల్ కేసీఆర్ గారు. అంటే నేనేమంటానంటే కేసీఆర్ హెల్త్ యూనివర్సిటీ మేము ఇచ్చింది. ఇవాళ ఒక్కటి అనుకుందామండి, ఇవాళ ప్రతి కొత్త జిల్లాలు ఏర్పడినాక ఒక్కొక్క కలెక్టర్ ఆఫీసు, ఒక్కొక్క సెక్రటరేట్ మాత్రం కట్టిండండి. ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినా అటు కట్టిండా? ఒక్కొక్క సెక్రటరీ అంటే ఒక్కొక్క కలెక్టర్ బిల్డింగ్ చూస్తా అంటే ఎంత అద్భుతంగా ఉంది. అట్లా కొత్త జిల్లాలు ఏర్పడడం వల్ల, అట్లాంటి కలెక్టర్ ఆఫీసులు ఏర్పడడం వల్ల ఇవాళ చాలా జిల్లాలలో ల్యాండ్ వాల్యూస్ పెరిగినాయి. నీళ్లు, ఒక వ్యవసాయ రంగానికి నీళ్లు కరెంట్ రావడం వల్ల భూముల విలువ పెరిగింది. రియల్ ఎస్టేట్ మంచిగా ఉన్నది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంతా బాగున్నారు. ఇవాళ రోడ్ల మీద తిరిగిన రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా ఒక రియల్ ఎస్టేట్ ద్వారా రియల్ ఎస్టేట్ కు అనుసంధానంగా చాలా మంది పనిచేస్తారండి. ల్యాండ్ కొలిసే వాళ్ళు ఉంటారు, అంటే మార్కెటింగ్ చేసే వాళ్ళు ఉంటారు, తర్వాత కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు ఉంటారు. అంటే ఒక రియల్ ఎస్టేట్ రంగాన్ని, ఒక బిల్డర్కి సంబంధించిన దాంట్లో ఒక్కొక్క కంపెనీలో 500 మంది నుండి 1000 మంది పనిచేస్తారు. ఇవాళ వాళ్ళందరికీ నిరుద్యోగులు అయిపోయారు. వాళ్ళకి తిందామంటే తిండి లేదు. ఇవి ఎవరైనా ఏమంటే నువ్వు వచ్చినాక నువ్వు ఉన్న రంగాలను డెవలప్మెంట్ చేస్తూ
నీ యొక్క ఐడెంటిఫై కోసం ఏదైనా సంక్షేమ పథకాలు చేయాలి తప్ప ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే భయపడుతున్నారండి. అదివరకు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పెట్టుబడులు పెట్టడానికి ఇతర రాష్ట్రాల నుండి ఇతర దేశాల నుండి మా కేటీఆర్ గారి సహకారంతో ఇవాళ హైదరాబాద్ లో ఇవాళ ఇన్ని ఫ్లైఓవర్స్ వచ్చినాయంటే కారణం కేసీఆర్. డెవలప్ చేద్దామంటే 400 ఎకరాలు అది అడవి ల్యాండ్ అని చెప్పేసి మీరే కేసులు వేస్తారు, డెవలప్ చేసలే అంటారు. నేను ఏమంటానా, నువ్వు ఏమి పని చేతగాక అదే మాటలు మాట్లాడుతున్నావు తప్ప నువ్వు ఆ ఒక్క ల్యాండ్గా తెలంగాణ డెవలప్ చేయాలంటే చాలా రకాల ల్యాండ్స్ ఉన్నాయి, చాలా ఇష్యూస్ ఉన్నాయి. నువ్వు ఏదైతే ఫస్ట్ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకో. 2 లక్షల రుణమాఫీ అనేది 100% కాలేదు, ముందు 100% చెయ్యి. తర్వాత వ్యవసాయ రంగానికి నువ్వు కేసీఆర్ గారి కన్నా నువ్వు ఏమైతే మెరుగైతే చేస్తూ వచ్చేయి, వ్యవసాయ రంగానికి అట్లా కాకుండా రియల్ ఎస్టేట్ రంగానికి ఏం మెరుగైతే పనులు చేస్తూ వచ్చేయి, తెలంగాణ ప్రజలకు ఇంకెన్ని ఉద్యోగాలు ఇస్తూ అయ్యి. అట్లా కానీ నువ్వు ఏది కాకుండా కక్షపూరితంగా ఇవాళ కేసీఆర్ గారిని తిట్టడం, కేసీఆర్ మాట లేకుండా నువ్వు ఏం మాట్లాడతావు. ఏ బహిరంగ సభైనా కేసీఆర్ అంటే భయం, కేసీఆర్ గారు అంటే భయం. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెడితే నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీలో ఒక్క ఎమ్మెల్యే గెలవడండి, ఒక్క ఎమ్మెల్యే గెలవడు, జీరో. ఇప్పుడు నేనేమంటాను, నేను గ్రామాలలో కూడా కాంగ్రెస్ నాయకుల అభ్యర్థులను తిరగనిచ్చే పరిస్థితి ఉండదు. స్థానిక సంస్థలు సర్పంచ్ జెడ్పీటీసీ వస్తే బ్రహ్మాండంగా గెలుస్తారు. మేమేమంటానంటే చాలా మంది ముఖ్యమంత్రిని చూసినా కానీ ఇట్లాంటి ముఖ్యమంత్రి నేను చూడలేదు. ఇంత నేనేమంటానంటే కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి ఉండే మంచి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది, వైఎస్ రాజశేఖర్ మంచి ముఖ్యమంత్రి. నేను ఏమంటానంటే ఈ 420 అంటే పేరే 420 అంటే ఒక కేసులో దొరికి దొంగ బ్లాక్మెయిలరు ఇవాళ ముఖ్యమంత్రి అయిపోయి, నువ్వు ముఖ్యమంత్రి అయినాక మారుతాడు, చేంజెస్ ఉంటాయి అనుకున్నాం కానీ ఏం చేంజెస్ లేవు. పాత పద్ధతులు, పాత ఆలోచనతో తప్ప ఏ రకమైన ఎవరిని ఇబ్బందులు పెట్టాలి, ఎవరిని బ్లాక్మెయిల్ చేయాలి, ఏ కంపెనీలను బేరేయాలి అని చెప్పి సెటిల్మెంట్లు చేసే ఆలోచన చేస్తుండే కదా తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని కొంచెము తెలంగాణ ప్రజలని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలి అనే ఆలోచన సోయి లేని ముఖ్యమంత్రి, అవగాహన లేని ముఖ్యమంత్రి. నేను ఇట్లాంటి ముఖ్యమంత్రిని చూడలేదు. ఈ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం మేము 10 ఏళ్ళు ఎంతైతే ముందు తీసుకుపోయినామో 10 ఏళ్ళు వెనుకకు పడేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మీ హయాంలోనే 10 సంవత్సరాలు అవినీతి తప్ప, కేసీఆర్ ఫ్యామిలీ దోచుకున్నాడు తప్ప ఇంకేం చేయలేదని చెప్పేసి బయట. నేను ఇవాళ ఎవరిని అడిగినా హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవరు అడిగినా హైదరాబాద్లో మా కొండలరెడ్డి గారు తెలుసండి, తిరుపతి రెడ్డి గారు తెలుసండి, రేవంత్ రెడ్డి బంధువులు తెలుసని చెప్పి అంత రియల్ ఎస్టేట్ మాఫియా పట్టుకొని తిరుగుతున్నారు. కేసీఆర్ గారి ఫ్యామిలీ, హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, కవితమ్మ కావచ్చు, వీళ్ళంతా ఉద్యమంలో ఉన్నారు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. తెలంగాణ ప్రజలు తెలుసు, తెలంగాణ ప్రజలు కష్టసుఖాల్లో పాల్గొన్నారు. ఇవాళ నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టు కడతా అంటే హరీష్ అన్న అనే మంత్రి అయ్యి ఉండి కూడా కాళేశ్వరంలో అడవిలో పండుకొని ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి పనిచేసిన నాయకులు, మంత్రులు అంటే వీళ్ళు ఉద్యమంలో ఉన్నారు. వీళ్ళు నేనేమంటే తెలంగాణ ప్రజల కష్టాలు తెలిసిన నాయకులు. వీళ్ళ ప్రతి అంశం మీద అవగాహన ఉన్నది. దోచుకున్నాడని చెప్పేసి అంటే మాట్లాడితే ఎక్కడ దోచుకున్నాడు, ఏం ఎవిడెన్స్ ఉందండి? దోచుకున్న ఎవిడెన్స్ ఏముందంటే మాట్లాడుతున్నారు కేసీఆర్ దోచుకున్నాడు. కేసీఆర్ గారు చేసిన మంచి పనులు మాట్లాడతలేరు. ఊరికేనే కేసీఆర్ ఉన్న పేరును జడగొడతా అంటాడు రేవంత్ రెడ్డి. అవుతుందా? సాధ్యం అవుతుందా నీకు? కేసీఆర్ గారి పేరు జడగొట్టేంత తెలంగాణ అంటే కేసీఆర్ అంటే తెలంగాణ. నువ్వు ఏమంటాడంటే నేను కేసీఆర్ గారి పేరు మర్చిపోయేటట్టు చేస్తా అంటాడు. అది నీకు జన్మ కాదు రేవంత్ రెడ్డి. నీలాంటి 100 మంది రేవంత్ రెడ్డి వచ్చినా సాధ్యమయ్యే పని కాదు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఉన్నన్ని రోజులు కేసీఆర్ గారి పేరు ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష తెలంగాణకి, మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ రావాలని తెలంగాణ ప్రజలు అనుకున్నారు. తప్పకుండా కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా చేస్తే ప్రజలు ఎన్నుకుంటారు, బ్రహ్మాండంగా చేస్తాము. ఈ లోపు కాంగ్రెస్ పార్టీ చేసిన అవినీతి మొత్తం చిట్టా తీస్తున్నాము. ఎక్కడెక్కడైతే మా కార్యకర్తల మీద అవినీతి కేసులు పెట్టి మా కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నారో ఆ ఆఫీసర్ల లిస్ట్లో మేము పేరు తీసుకుంటున్నాం. తప్పకుండా మేము రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం. మా కార్యకర్తలను ఎవరు ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళది ఏదైతే మీరు దోచుకునేవన్నీ కూడా మీరు రిటర్న్ ఇబ్బందులు పెడుతున్నారు. 100% మా దగ్గర కడియం షేర్ గా అన్నారు. కొద్ది మంది నాయకుల మీద కక్ష, మనోజ్ రెడ్డి అనే లీడర్, చాలా కొన్ని పేర్లు ఉన్నాయి, కొంతమంది మీద అక్రమ కేసులు పెడుతున్నారు. ఓకే, ఇట్లని కాదు, కాంగ్రెస్ నాయకులు ఎక్కడెక్కడ టీఆర్ఎస్ పార్టీలో ఉండి ప్రశ్నించిన అభివృద్ధి సంక్షేమ పథకాల మీద ఏదైనా టీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించినందుకు ఆ ప్రశ్నించిన నాయకులను తీసుకుపోయి జైళ్ళలో పెడుతూ ఉన్నారు. సరే, అది తప్పు. మేమేమంటున్నామంటే ఇవాళ అధికారులు కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి రేపు. ఎందుకంటే వచ్చేది మా ప్రభుత్వం,
రేపు టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా ఏ ఆఫీసర్లు మీరు ఇబ్బంది పడొద్దు, మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పిన పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు, మీరు ఏదైనా చట్టం లీగల్గా లా ప్రకారం పోండి, ఇది తప్పకుండా. కానీ వాళ్ళు ఏదో చెప్పి వాళ్ళ మెప్పు కోసం మీరు ఏది పడితే అది చేస్తే అది మీకు ఇబ్బంది అయ్యేది అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తారు. స్పీచ్లు బాగా ఇస్తుండ్రు. అంటే మళ్ళీ నెక్స్ట్ ఎన్నికల్లో ఏమన్నా హై పొజిషన్ ఏమన్నా మాట ఇచ్చిండ్రా, హై పొజిషన్ కి అవకాశం ఇస్తారని చెప్పేసి అంటారు. అట్లా నేను ఏమంటున్నా, టిఆర్ఎస్ పార్టీ చాలా మంది నాలాంటి ఉద్యమకారులు తర్వాత బీసీ నాయకులకు ఇవాళ కవితమ్మ ఆధ్వర్యంలో కేసీఆర్ గారు బీసీ నాయకులకు చాలా మంది అవకాశాలు ఇచ్చారు. తప్పకుండా నేను కేసీఆర్ గారి అభిమానిని, టీఆర్ఎస్ పార్టీ అభిమానిని. నాకు ఇవాళ కుమరవెల్లి టెంపుల్ చైర్మన్గా టీఆర్ఎస్ పార్టీ ఆశీర్వదిస్తే నాకు అవకాశం వచ్చింది. తప్పకుండా రేపు మా ప్రభుత్వం వస్తుంది, ఆ ప్రభుత్వంలో కూడా నాకు ఏదైనా మంచి అవకాశం వస్తుంది నమ్మకం ఉన్నది. అవకాశం వచ్చినా రాకున్నా టీఆర్ఎస్ పార్టీలో ఉంటా. నేను అవకాశవాదిని కాదండి. కొంతమంది మావాళ్ళు కొంతమంది కాంగ్రెస్ రమ్మని చెప్పారు, మావాళ్ళు పోయిన నేను రాను. టీఆర్ఎస్ పార్టీలో ఆఫర్ వచ్చింది కాంగ్రెస్ నుంచి. కాంగ్రెస్ పార్టీకి నేను మా సంఘం అధ్యక్షుడు ఎగ్గమల్లేశం అన్న పోయేటప్పుడు కూడా కాంగ్రెస్ కి రమ్మని చెప్తే లేదు నేను రానని చెప్పాను. ఎందుకంటే నా టీఆర్ఎస్ పార్టీని ఉన్నన్ని రోజులు నా జీవితాంతం కూడా పార్టీ మారేది లేదు. అవకాశం వచ్చినా రాకున్నా కేసీఆర్ వెంటే ఉంటా, టీఆర్ఎస్ పార్టీలో ఉంటా. ఇక నువ్వు మళ్ళా చూసారా. ఓకే, ఇప్పుడు ఒక బీసీ నాయకుడుగా ఇక రేవంత్ రెడ్డి గారు దాదాపుగా బీసీల కోసం బీసీ కులగణన ఇప్పటి వరకు దేశంలో ఎవ్వరు చేయని సాహసం రేవంత్ రెడ్డి గారు చేసింది. ఆ విషయంలో ఆయన అప్రిషియేట్ చేయరాదు ఒక బీసీ బిడ్డగా? బీసీల మెప్పు పొందాలని చెప్పి ఎస్సీల మెప్పు పొందాలని చెప్పేసి ఆ తూతు మంత్రంగా చేసిండు. పూర్తి స్థాయిలో అమలయ్యే పరిస్థితి లేదు. అది మళ్ళీ కేంద్రం మీద నెట్టేసి ఆ కాలయాపన చేసే ధోరణి ఏంటంటే ఆ బీసీలు. కానీ బీసీలు రేవంత్ రెడ్డిని నమ్మట్లేదు, ఎస్సీలు రేవంత్ రెడ్డిని నమ్మట్లేదు. నేనేమంటున్నంటే పూర్తి స్థాయిలో ఇప్పుడు ఏంది ఇక్కడ నా దగ్గర లేదని పర్దని చెప్పి ఢిల్లీలో పోయి ధర్నా చేసి అంతా షోపు టాప్ చేస్తున్నాడు. ఇవి ప్రజలు నమ్మరు. మొత్తం అంశం తీసుకున్నందుకన్నా అప్రిషియేట్ చేయరాదు. మేమేమంటారంటే ఇవాళ ఒక ఆలోచన వచ్చింది, బీసీలలో ఆలోచన వచ్చింది. ఎంతసేపు కూడా ఈ ఓసీలను కాదని బీసీ నాయకత్వం కోరుకుంటున్నారు. బీసీలో ఆలోచన వచ్చింది, ఏ ముఖ్యమంత్రి బాగున్నాడు బీసీల కోసం, ఏ అవకాశాలు ఎవరిస్తారని చెప్పేసి ఆలోచన వచ్చింది. మా పార్టీ వరకు వచ్చేస్తే తప్పకుండా న్యాయం జరగాలి. బీసీలకు పెద్దపీట వేసేది కేసీఆరే. బీసీలకు మంచి అవకాశాలు ఇచ్చింది కేసీఆర్. రేపు భవిష్యత్తులో నాలాంటి వాళ్ళకి ఎంతో మందికి ఎమ్మెల్యే అవకాశాలు అవుతారు, మినిస్టర్లు అయ్యే పరిస్థితి కూడా చాలా మంది బీసీలకు ఉంటుంది. నువ్వు చూస్తూ ఉంటావు. తప్పకుండా వాళ్ళ కుటుంబం వాళ్ళకి చూసుకునే టైం లేదు, ఇంకా మీలాంటి వాళ్ళకి ఇస్తారంటే ఎట్లా నమ్ముతున్నారు? ఇవాళ టీఆర్ఎస్ మధుసూదనాచారి ఉన్నారండి, స్పీకర్ అయ్యారు. తర్వాత మీరు అట్లా చూసుకుంటే ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సరే బీసీల అన్ని కులాల కంటే పొలిటికల్ రాజకీయ మా దగ్గర ఇప్పుడు ఎగ్గమల్లేశం టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మా సంఘం అధ్యక్షుడు కాబట్టి కేసీఆర్ పిలిచి చింగిల్ సాయ లేకుంటే ఎమ్మెల్సీ ఇచ్చాడు. అదే విధంగా బడుగు లింగయ్య యాదవ్ సాధారణ కార్యకర్త, ఆయన రాజ్యసభ చేసిండు. తర్వాత బండా ప్రకాష్ ఆయన ఒక్కసారి కూడా నాకు తెలిసి కార్పొరేటర్ కౌన్సిలర్ కూడా కాలేదు, రాజ్యసభ ఇచ్చాడండి. కేసీఆర్ పెద్ద సభ. అంటే నేనేమంటున్నా, ఒక మాజీ ముఖ్యమంత్రులకు ఇచ్చే అవకాశాలు రాజ్యసభలు కూడా బీసీలకు మేము ఇచ్చాము, కేసీఆర్ గారు ఇచ్చారు, టీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీలో నేనేమంటాను, కేసీఆర్ గారు చేసిన దాంట్లో 10% 20% కూడా కాంగ్రెస్ పార్టీ చేయట్లేదండి. వాళ్ళు దొంగ మాటలు చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేసిండ్రు. వారికి పరిపాలన చేతనైతలేదు. ఈ ముఖ్యమంత్రి ఫెయిల్ అయిపోయిండు. ఎంత తొందరగా అయితే అంత త్వరగా రేవంత్ రెడ్డి అనే దరిద్రం పోతని చెప్పి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. సరే, మీరు అదే ఊహాలు ఉండండి. 27వ తారీఖు ఏ విధంగా ఉండబోతుంది వరంగల్ అనేది ఎట్లా ఏర్పాట్లు? ఈ యొక్క దాంతో మొదటి అడుగు పడ్డది అనుకోవచ్చా? నేనేమంటున్నా, కేసీఆర్ గారు ఈ యొక్క బహిరంగ సభ ద్వారా తెలంగాణ ప్రజలకు మంచి మెసేజ్ చెప్తారండి. తెలంగాణ కోసమే తెలంగాణ పార్టీ పుట్టింది, తెలంగాణ తీసుకొచ్చిన తెలంగాణ ఆగమైపోయిన తెలంగాణను బంగారు తెలంగాణ చేసింది. ఆ బంగారు తెలంగాణ చేసిన ఈ తెలంగాణనే కాదన్న, గతంలో బంగారు తెలంగాణ అన్నారు, ఇప్పుడు వజ్రాల తెలంగాణ అంటారా నినాదం? మేమేమంటారు, ఆ తెలంగాణని నాశనం చేసిన, బంగారు తెలంగాణని నాశనం చేసిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజలు ఏ రకంగా రేపు స్థానిక సంస్థల ఎలక్షన్స్లలో కాంగ్రెస్ పార్టీకి నీకు ఎన్ని ఎంపీటీ లోకల్ బాడీ ఎలక్షన్లలో బుద్ధి చెప్తారు,
రేపు రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ లలో నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నీకు రేవంత్ రెడ్డి కొడంగల్లో కూడా గెలవడు, ముఖ్యమంత్రి అనే వ్యక్తి కూడా అక్కడ గెలవడని చెప్తున్నా. మీ వాళ్ళ మినిస్టర్లు అందరూ దోచుకునే పని ఉన్నారు, అందరు క్యాబినెట్ మినిస్టర్లు అంతా పైసలు పంచుకోడు, పర్సెంటేజ్లు పంచుకోడు, ఏదైనా కమిషన్లు పంచుకునే పనిలో ఉన్నారు తప్ప పరిపాలన చేతనైతే లేదు. పనులు చేయాలి, నియోజకవర్గాన్ని పట్టించుకోవాలి, ప్రజలను పట్టించుకోలేదు, నీకెంత నాకెంత ఈ వాటలు మాట్లాడుకునే పనిలో ఉన్నారు తప్ప తెలంగాణ ప్రజలకు ఈ మంత్రులు వాళ్ళ యొక్క ప్రజలకు వాళ్ళు గెలిపించిన ప్రజలకు పని చేసి సేవ చేసే పని లేదు. మా ఎమ్మెల్యేలు నిరంతరం ప్రజలలో ఉండేది, టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు మినిస్టర్లు కేసీఆర్ గారు నిరంతరం ప్రజలు ఉండేది, గ్రామాల నియోజకవర్గాల్లో ఉండేది. వీళ్ళంతా హైదరాబాద్కు పరిమితమై వీళ్ళు జలసాలు చేస్తూ పర్సెంటేజ్ మాట్లాడుకోరు తప్ప వీళ్ళు పబ్లిక్ లో లేరు, పబ్లిక్ సేవ చేయట్లేదు టీఆర్ఎస్ పార్టీ. ఇవాళ పల్లా రాజేశ్వర రెడ్డి గారు బ్రహ్మాండమైన ఎమ్మెల్యే, హరీష్ రావు గారు చాలా మంది, పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యారు, చాలా మంచి పరిపాలన అందిస్తున్నాడు, ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు. ఇవాళ మీరు ఇప్పటికిప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అడిగినా చెప్తారు పల్లా రాజేశ్వర రెడ్డి మంచి ఎమ్మెల్యే అని చెప్తారండి. మేమేమంటున్నామంటే మా టీఆర్ఎస్ పార్టీని మోసం చేసిన ఏకైక ఎమ్మెల్యే, చాలా మంది ఏదైతే పోయిన ఎమ్మెల్యేలు కూడా బాధపడుతున్నారు ఎందుకు, కానీ అందరికన్నా దారుణమైన మోసం చేసి నమ్మక ద్రోహం చేసింది కడియం సేన్. బై ఎలక్షన్ వస్తే చిత్తుగా ఓడగొడతాం. ఇవాళ టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి పోయిన కాంగ్రెస్ నాయకులు కూడా మేము ఎందుకు పోయినాం అనే బాధపడుతున్నారు. ఈ పార్టీలో ఉండలేము, పొరపాటు అయిందని చెప్పి కొంత మా పెద్దలతో మాట్లాడుకొని రిటర్న్ రావాలని చూస్తున్నారు. మేము మా సార్ ఏమంటుంటాం, పోయిన నాయకులను తీసుకునే లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మందిని అకామిడేషన్ చేసి భవిష్యత్తులో మాలాంటి లీడర్లకు మంచి అవకాశాలు ఉంటాయి. సో రేపు సంపత్ కుమార్ ని ఒక ఎమ్మెల్యే చేసినా చేస్తారు, ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంటే నేనేమంటా, నాలాంటి వాళ్ళు చాలా మంది ఎమ్మెల్యేలు చెప్తున్నాను. కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీలో ఏమన్నా కావచ్చు, మేము పార్టీని నమ్ముకొని పని చేసే వాళ్ళకు తప్పకుండా మంచి అవకాశాలు వస్తాయి. నేనేమంటా మంచి స్థానం నాకు ఇస్తారు, తప్పకుండా మీరు చూస్తారు. సార్ మీ వరంగల్ రేపు రజోత్సవానికి ఏ విధంగా వెల్కమ్ చెప్తుంది, ఎంత మంది రావచ్చు? ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యమాల కిల్లా, అక్కడ ఏ బహిరంగ సభ చేసినా సక్సెస్ అవుతుంది. వరంగల్కు అవకాశం ఇచ్చిండు కేసీఆర్ గారికి మేము కృతజ్ఞత తెలియజేస్తూ, వరంగల్ నాయకత్వం అంతా బ్రహ్మాండమైన ఏర్పాట్లలో ఉన్నాం. వరంగల్లో ఏ సభ చేసినా సక్సెస్ అవుతుంది. వరంగల్ యొక్క నేనేమంటానంటే నాయకత్వం మొత్తం కూడా ఆ యొక్క ఏర్పాట్లో ఉన్నారు. ఎంతమంది రావచ్చు దాదాపుగా? నేనేమంటున్నా అంటే నాకు తెలిసి 20-25 లక్షల మంది వస్తారు. 25 లక్షలు భారతదేశంలో కాదు ఇట్లాంటి బహిరంగ సభ మళ్ళీ మీరు చూసి ఉండబోరు, అంత పెద్ద బహిరంగ సభ. మేమేమంటున్నాం అంటే స్వచ్ఛందంగా మేము వెహికల్స్ స్వచ్ఛందంగా ఏ రకంగా అయితే అంటే నేను ట్రాక్టర్ల, ఆటోల, బస్సుల, పాదయాత్రన ఏ రకంగా అయితే ఆ రకంగా వచ్చి కేసీఆర్ గారిని చూడాలి, కేసీఆర్ గారు చెప్పే మాటలు వినాలి, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని ఎట్లా ఖతం చేయాలి, ఈ దుర్మార్గుని ఎట్లా దించాలనే ఆలోచనలో తెలంగాణ ప్రజలున్నారు. కేసీఆర్ లాంటి దేవుని కోల్పోయిన బాధలో ఉన్నారు. ఆ బాధలో కేసీఆర్ గారి యొక్క ఈ యొక్క మీటింగ్ టీఆర్ఎస్ పార్టీ వచ్చినాకనే తెలంగాణ అన్ని రకాలుగా ముందుకు పోయింది, లాభం జరిగింది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి అండదండగా ఉండాలని చెప్పి తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. అది తప్పకుండా మా పార్టీ కాకుండా తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా మీటింగ్ రావడానికి సిద్ధంగా ఉన్నారు. మేము వారికి కావాల్సిన వెహికల్స్ సదుపాయాలు మేము చేసే ఏర్పాట్లో ఉన్నాం. బ్రహ్మాండమైన మీటింగ్ అయితే ఇంకా మళ్ళీ ఇట్లాంటి సభ మనం చూడలేము, అంత అంటే దీన్ని అంగరంగ వైభవంగా ఈ మీటింగ్ జరుగుతుంది. చూద్దాం అన్న, డెఫినెట్ గా చూద్దాం. త్వరలో ఏం జరగబోతుంది అనేది కూడా చేద్దాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది సంపత్ గారితో స్పెషల్ చిట్ చాట్. మరొక గెస్ట్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.